ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా డిసెంబర్ నెల 19వ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలు మీనరాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. ఈ పేరు గల స్త్రీని మాత్రం మీరు అసలు విడిచిపెట్టకండి. అసలు ఈ సమయంలో ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది, వీరికి ఏ స్త్రీ కారణంగా అదృష్ట యోగం అనేది కలగబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి వారి జీవితానికి సమయం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మాత్రం రాబోతోంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. రోజు కొంత ఒత్తిడి ప్రారంభమైనా సరే చివరికి సాంత్వన కలుగుతుంది. మాట పట్టించుకోవలసిన పరిస్థితి వచ్చినా సరే మీరు నిలబడతారు. సహనం పాటిస్తే విజయమే మీదే అవుతుంది. ఆరోగ్యమైన శ్రద్ధ వహించండి. శని ధ్యానం మనసుకి చాలా ప్రశాంతతని కలిగిస్తుంది. కర్మలో స్థిరత్వం ఇస్తుంది. మనోబలంతో పనులను ప్రారంభించండి. విజయం మీ వైపు ఉంటుంది. శ్రమ పెరిగిన ఫలితాలు అనుకూలంగా వస్తాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి రాకుండా పనులను సవ్యంగా పంచుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక పనులను మధ్యలో వాయిదా వేయకూడదు. ఫలితం వచ్చేంత వరకు కూడా క్రమంగా కృషిని కొనసాగించండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ పరిధిలోనే ఉండడం మంచిది. మేలు చేయబోతే కొన్నిసార్లు కీడు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త. శ్రీ లక్ష్మి కటాక్షం మీ పైన అయితే ఉంటుంది. శ్రమకు తగిన ఆర్థిక ఫలితాలు అయితే లభిస్తాయి. నిర్ణయాలు తీసుకుని ముందుగా ఇంటి వారి యొక్క సలహాలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటం వలన సమస్యలు తల ఎత్తకుండా చూడాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి అడుగు కూడా ఆలోచనాపూర్వకంగా వేయండి. అనుభవంతో పనిచేస్తే పెద్దగా ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురుకావండి. విష్ణు సహస్రనామాలు చదవడం శ్రేయస్సును కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం వీరు ఒక స్త్రీ కారణంగా మీకు రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. ఆ స్త్రీని మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు. ఆ స్త్రీ ఎవరు అంటే తెలుగు అక్షరం మాగుడుంతంలో ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ లేదా ఇంగ్లీష్ అక్షరం ఎంతో పేరు స్టార్ట్ అయ్యేటటువంటి స్త్రీ ఎవరైతే మీకు తెలిసి ఉన్నారో ఆ స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆ స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో అద్భుతమైనటువంటి రాజయోగం అయితే పట్టబోతుంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ సమయం మీకైతే ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం కెరియర్లో మలుపు తిప్పేటటువంటి సమయంగా చెప్పవచ్చు. డిసెంబర్ 16 తర్వాత రవి 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీకు చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. పదోన్నతి లేదా అధికార బాధ్యతలు స్వీకరిస్తారు. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. ఈ నెల 9వ ఇంట్లో గ్రహాల సంచారం చేసే సమయంలో విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. మీ యొక్క పనితీరుతో సహోద్యోగులను కూడా మీరు ఆశ్చర్యపరుస్తారు. అయితే జన్మశని వలన పని ఒత్తిడి, అలసట ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. వృత్తిలో ఉన్నతి కారణంగా ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతం పెరగల లేదా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లాభం చేకూరవచ్చు. 12వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహన కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. రియల్ ఎస్టేట్ పైన పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం, కానీ ఊహాజనిత వ్యాపారాల్లో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ జీవితం అనేది మీకు ప్రశాంతంగా ఉంటుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల యొక్క రాకతో సందడి ఉంటుంది. అయితే 1వ ఇంట్లో శని కారణంగా మీలో కొంత నిరాశ, నిస్పృహలు ఉండవచ్చు. అది కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు గురి చేయవచ్చు. మీ యొక్క భావాలను వారితో పంచుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం. జన్మశనిలో కారణంగా కీళ్ళ నొప్పులు, అలసట లేదా దీర్ఘకాలిక సమస్యలు అనేవి మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులకు గురి చేయవచ్చు. కాబట్టి 6వ ఇంట్లో కేతువు రోగనిరోధక శక్తిని కూడా ఇస్తున్నాడు.
నాలుగవ ఇంట్లో గురువు వలన ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అయితే ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా ప్రాణాయామం చేయడం వలన మానసిక శారీరక ఆరోగ్యం అయితే మీకు బలపడుతుంది. వ్యాపారస్తులకు ఇది సువర్ణ అవకాశంగా చెప్పాలి. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం మీకు లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఈ నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయంగా మనం చెప్పవచ్చు. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షకు సిద్ధపడుతున్న వారు విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కుజుడు ఒక అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తాడు. ఈ నెలలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు శనిదోష నివారణకు జన్మశని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి లేదా హనుమాన్ చాలీసాను చదవండి. 4వ ఇంట్లో గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని పూజించండి. 12వ ఇంట్లో రాహువు కారణంగా నిద్రలేని సమస్యలు ఉన్నట్లయితే కనుక పడుకునే ముందుగా ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం చేయండి. మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఇటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వీరి యొక్క కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు ఎప్పుడూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అన్ని వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత కూడా ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం పడుతుంది. నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.